ముందుగా నా ప్రేక్షకులందరూ నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్స్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఓ నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాటితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్ స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను రోజు ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు నిఫ్టీ మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. లైవ్‌లోకి వెళ్ళిపోతున్నాం. మా స్ట్రైక్ ప్రైస్ వచ్చి 25,450. ఓకే. ఇక్కడ నుంచి మనం రోజు ఎలా ఎలా చేస్తున్నాము? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మన దగ్గర ఒక లెవెల్ ఉంటది. ఆ లెవెల్‌ని బేస్ అయ్యి మనం టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేస్తాం. రీడ్ చేసి మన ఎంట్రీ ఎక్కడి నుంచి తీసుకుంటాం? అందరు లెవెల్స్ దగ్గర నుంచి తీసుకుంటే, మనం జోన్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. జోన్స్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాం? జోన్స్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాం అంటే, మనకి ఆ జోన్సే మెయిన్. మన దగ్గర ఏవే జోన్స్ ఉన్నాయని చెప్పాను? మొత్తం 6 జోన్లు ఉన్నాయి. ఏమిటి? ఎఫ్ఎఫ్ జోను, సీక్రెట్ బయ్యరు, సీక్రెట్ సెల్లరు, సెకండ్ బయ్యరు, సెకండ్ సెల్లరు, ఎఫ్ఆర్ జోను, సీక్రెట్ బయ్యరు, సీక్రెట్ సెల్లరు, ఇలా మొత్తం 6 లెవెల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 6 లెవెల్స్‌లోనే మనం ట్రేడ్ చేస్తాం. ఆ జోన్స్‌కి అవి పేర్లు. ఎందుకంటే ఆ జోన్స్ అలాగే పనిచేస్తాయి. ఇప్పుడు అందరు లెవెల్స్ పట్టుకొని చేస్తారు. కానీ ఆ లెవెల్ పట్టుకొని నేను మాత్రం ఆ లెవెల్‌తో కంపేర్ చేస్తూ జోన్స్ తీసుకొచ్చి ఫండమెంటల్‌గా టెక్నికల్ లెవెల్‌ని రీడ్ చేసి నా జోన్స్ కాడ నుంచి నేను ఎంట్రీస్ తీసుకోవడానికి రెడీ అవుతాను. ఓకే. ఇప్పుడు మనకి నిఫ్టీ వచ్చింది. నిఫ్టీ వచ్చింది. వచ్చినాక మార్నింగ్ ఏంది ఓపెన్ అవ్వంగానే ఎంటర్ లోపలికొచ్చింది. లోపలికొచ్చినాక ఏం చేస్తుంది? ఇప్పుడేం చేస్తుంది? ఈ జోన్ అంతా ఫిల్ చేయాలి మనకి. ఈ జోన్ అంతా ఫిల్ చేయాలి. ఇదేం చేస్తుంది? ఎన్ని సార్లు పోయినా ఈ ఫ్రీ స్పేస్ కాడ నుంచే తీసుకుంటుంది. తీసుకున్నంత సేపు తీసుకొని మనం ఎప్పుడు తీసుకుంటాం ఎంట్రీ? మనము ఇక్కడ 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. 20 పాయింట్లు ఎస్ఎల్ మంది పోతే అక్కడే ఎస్ఎల్ పోద్ది. లేదా మన టార్గెట్ ఇది ఈ రోజుకి. ఓకే. అది. చూద్దాం. అది ఇంకెంత ఇస్తద్ది? ఏమి ఇస్తద్ది? మన ఎస్ఎల్ అయితే 20 పాయింట్లు. ఓకే. మన టార్గెట్ అనేది ఇది. అది ఇసద్దా? ఇదా? అనేది ఇంకా అది చూసుకుంటది. ఓకే. అది. చూద్దాం ఏం చేస్తదనేది. ఓకే. ప్రస్తుతానికి మనకి ఫేవర్‌గానే ఉంది. మనదేంది? మనకి ఇక్కడికి వస్తదని మన టార్గెట్. ఈ ఎస్ఎల్ తింటూ. అది వచ్చిద్దా? ఆడే హోల్డ్ అయిపోద్దా? ఆదాయం వస్తదని ఇంకా అది చూసుకోవడం. మనం తీసుకున్నాక మనకైతే 20 పాయింట్లు అనేది వస్తది. మనకి 20 పాయింట్లు కాదు కదా! మనం తీసుకున్న ప్రతిసారి 60 పాయింట్లు తీసుకోవాలి. ఎస్ఎల్ పోయే ప్రతిసారి 20 పాయింట్లు ఇచ్చేస్తాం. 10లో 3 సార్లు నాది పోద్ది. పోయిందంటే 10లో 3 సార్లు పోతే 7 సార్లు తీసుకుంటున్నా కదా! 60 పాయింట్లు లెక్కన. 60 నుంచి 100 పాయింట్లు కూడా తీసుకుంటున్నా. 20 పాయింట్లు ఇయటానికి రెడీ అయితేనే మార్కెట్ నీకు 60 పాయింట్లు ఇయటానికి రెడీ అవుద్ది. ఓకే. అది యాక్సెప్ట్ చేయలేకపోతే మాత్రం ఎప్పుడు మైనస్‌లోనే ఉంటాం. ప్రతి ఒక్కరు మెయిన్ లెవెల్ పట్టుకొనే చేస్తారు. మెయిన్ లెవెల్ పట్టుకొని చేసి ఇస్తది ఆదాయం. 10లో 3 సార్లు ఇస్తది. కానీ మనకు కావాల్సింది 10లో 3 సార్లు కాదు కదా! 6 సార్లు మనకు కావాలి. ఓకే. అది. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాము. 20 పాయింట్లు అయితే వచ్చింది. 20 పాయింట్ల కోసం అయితే ట్రేడ్ చేయట్లేదు. 60 పాయింట్లు లేదా ఎస్ఎల్ ఇచ్చేస్తాను. ఓకే. అది. ఇది నిఫ్టీ. ఇంక చూద్దాం. ఎక్కడి దాకా వస్తద్దా? ఎక్కడ దాకా మన టార్గెట్ ఇది. ఎక్కడి దాకా వచ్చిద్దా లేదా అనేది చూద్దాం. ఓకే. అది. నెక్స్ట్. ఓకే. అది నిఫ్టీ. ఓకే. ఇది. ఇప్పుడు ఏందంటే ఇక్కడ చెప్పేదేందంటే ఫస్ట్ ఎవళ్ళ ఎంట్రీ వాళ్ళే తీసుకోవాలి. ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టాలి. ఎవరి టార్గెట్ వాడే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. ఇమ్మీడియేట్‌గా మూవ్‌మెంట్ వచ్చేస్తది. అది ఎటు వస్తదో కూడా తెలీదు. ఇప్పుడు నీ దగ్గర నీ చేతిలో నువ్వు ఉంటే ఓకే గానీ ట్రిగ్గర్ చేసుకోవడానికి ఏదైనా. అవతలోళ్ళు చెప్తే పీఈ తీసుకుందాం, సీఈ తీసుకుందాం అంటే మాత్రం ఎప్పుడు లాస్‌లోనే ఉంటావు. ఇప్పుడు చూడు ఇక్కడే ఉంది. హోల్డ్ చేసింది, హోల్డ్ చేసింది, హోల్డ్ చేసింది, హోల్డ్ చేసింది, హోల్డ్ చేస్తానే ఉంది.
ఎవరికి తెలుసు కిందకి పోద్దా పైకి పోద్దని. ఇమీడియట్గా నీ దగ్గర ఉంటే 20 పాయింట్లకి ఎగ్జిట్ పెట్టుంటే ఒకవేళ స్కిప్ అయినా తీసుకుంటావు. అదే వేరే వాళ్ళ దగ్గర ఉంటే కుదరదు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఎంట్రీ వాళ్ళే తీసుకోవాలి, ఎవరి ట్రిగ్గర్ వాడే కొట్టాలి, ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టుకోవాలి, ఎవడు టార్గెట్ వాడే బుక్ చేసుకోవాలి. ఓకే, అది. జనాలందరూ 6 నెలలు, సంవత్సరం చెప్తుంటే అవసరం లేదు. వారంలో, 2 వారాలు, నెలలోనే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈడ మూడు ఉన్నాయి, 3 పద్ధతులు ఉన్నాయి. ఏమిటి? ఒకటి స్టూడెంట్, 2 ట్రేడరు, 3 ప్రో ట్రేడరు. ఓకే, ఇక్కడ స్టూడెంట్ గానే టైము చేసుకోలేకపోతున్నారు, డైరెక్ట్గా ట్రేడర్ అంటున్నారు. డైరెక్ట్గా ట్రేడర్ స్టూడెంట్ గానే ఇన్ని రోజులు స్టూడెంట్ గానే చేయలేనప్పుడు, 1 సంవత్సరం నుంచి 6 నెలలు కష్టపడలేనప్పుడు డైరెక్ట్గా ట్రేడర్ ఎలా అవుతారు? ఆ? ట్రేడర్ అవుతున్నారని అనుకుంటున్నారు, వారం రోజులు, నెల రోజులు కోచింగ్ చేసుకొని అనుకుంటున్నారు. ఓకే, అది చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి పాయింట్ని, ప్రతి దాన్ని తెలుసుకోవాలి. ఎందుకు పైకి పోద్ది, ఎందుకు కిందకి పోద్ది, అది తెలియకుండా పిఈని సిఈని చార్ట్లు పెట్టుకొని పిఈని సిఈని రెండు పెడతారు. రెండు పెట్టి స్ట్రెంత్ దీంట్లో ఉంది, దాంట్లో ఉందా, దీంట్లో ఉందా, దీంట్లో ఉంది, దాంట్లో ఉందా అని అనుకుంటా ఉంటారు. కానీ ఏం చేస్తుంది అది? అది ఇటు పోవాలి, అటు పోద్ది. మనం ఇండెక్స్ని నమ్ముకొని ఇండెక్స్ని చూస్తూనే ట్రేడ్ చేస్తాం. ఓకే, అది. ఓకే, ఈ రోజుకి ఇది, ఈ రోజుకి. ఓకే మరి.